దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనం ఇవాళ ప్రకటన 10వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల దాకా ధ్యానించుకుందాం. ప్రకటన 10వ అధ్యాయము 1వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, ఒక దూత తన యొక్క చేతిలో ఒక పుస్తకం పట్టుకొని ఇట్లా నిల్చుని ఉంటాడనమాట. ఒక బుక్ పట్టుకొని నిల్చుంటే ఆ బుక్ని తీసుకొని తినమంటాడు ఆ యొక్క దూత యోహాన్. అయితే యోహాను ఆ చిన్న బుక్ని తీసుకొని తినేస్తాడు. మొత్తం నమిలేస్తే అది మధురమైన తేనె యొక్క రుచి అతనికి తెలిసినదన్నమాట. అయితే చిన్న పుస్తకం తిన్నాడు. అది ఒక మహత్కార్యం లాంటిది అన్నమాట. ప్రకటనలో ప్రకటింపబడింది ఆ యొక్క విజన్. అది యోహానే చూడడం, యోహానే తినడం జరిగింది అన్నమాట చిన్న పుస్తకాన్ని. తర్వాత అట్లాంటిదే ఒక ఈవెంట్ ఎజెకియేలు ప్రవక్త కూడా చేసి ఉన్నాడు. ఏంటది? ఎజెకియేలు ప్రవక్తకు కూడా ఒక దూత చేతిలో నుంచి ఒక స్క్రోల్, ఒక పుస్తకం ఇచ్చి తిను అని అంటారు. భుజించుము అంటే అది చక్కగా భుజిస్తుంది అనమాట. భుజిస్తే ఎజెకియేలుకి అది కూడా మధురంగా ఉంటుంది, కానీ అది కడుపులోకి వెళ్ళాక చేదైపోతుంది అనమాట. చేదైపోయింది అని అతను ఎజెకియేలు చెప్తాడనమాట. అలాగూ ప్రకటనలో యోహాను ఎజెకియేల్ గ్రంథంలో తిన్న ఒక లిటిల్ బుక్ స్క్రాల్ గురించి రాయబడింది అన్నమాట. ఇది మంచి సన్నివేశాల గురించి ధ్యానించాను అనమాట. అలాగే అయితే ప్రకటన 10వ అధ్యాయం 10వ వచనంలో ఒక ఇంట్రెస్టింగ్ విజన్ అతను చూశాడు. ఏం చూశాడు యోహాన్ అంటే, దాంట్లో 3.5 రోజులు చనిపోయి 3.5 రోజులు అయిన తర్వాత 3.5 రోజుల తర్వాత జీవాత్మ వచ్చి ఆ యొక్క చనిపోయిన మనుషులలోకి దిగగా ఆ యొక్క మనుషులు లేచి పరలోక రాజ్యానికి ఆరోహణమవుతూ ఉంటారు అన్నమాట. ఆ యొక్క దృశ్యాన్ని, విజన్ని యోహాను ప్రకటన 10:10లో చూసి ప్రకటించాడనమాట. నేను ఇలాంటి విజన్ చూశాను అని యోహాను చెప్తాడంట. అట్లాంటిది ఏది అయితే ముందు అతను తిన్న లిటిల్ బుక్ ఎవరి చేతిలో ఉంది? ఆ యొక్క దూత తలకాయ మీద చక్కటి రెయిన్బో అలాగే నిల్చుంది అనమాట. రెయిన్బో క్రౌన్ కాదు, రెయిన్బో అలాగే నిల్చుంది అనమాట. ఇట్లా 7 కలర్స్తో రెయిన్బో. ఆ యొక్క దూత చేతిలో నుంచి అతను యోహాను తీసుకొని తిన్నాడు. అలాగూ ఎజెకియేలు మరియు ప్రకటనలో చెప్పబడిన సన్నివేశాలు ధ్యానించుకుంటూ దేవుడిచ్చిన చక్కని అవకాశం కొరకు దేవునికి మహిమ.